నమస్తే ఫ్రెండ్స్, ఇది ఎంఐ 43 4K ఎస్టీపీఆర్లో అది ఇది ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది మన దగ్గరికి. ఇంతకుముందు ఎక్కడ చేయించలేదు, ఫస్ట్ కంప్లైంట్తో వచ్చింది. ఇది ఎలా ఆన్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. చూడండి, బ్లాంక్ ఆన్ అయింది. ఈ డిస్ప్లే తీసి బ్యాక్లైట్ టేబుల్పై వేసుకొని దీని కంప్లైంట్ పూర్తిగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్లైట్ టేబుల్పై వేసాను. ఇప్పుడు ఇవి రైట్ సైడ్ లాస్ట్ కాప్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ కాప్ అనమాట. ఈ సీకేవీలో ఏవైతే ఉన్నాయో ఈ సీకేవీలు ఈ బాక్స్లో, ఇక్కడి నుంచి ఈ బాక్స్లో డేటా, ఇక్కడ బి అని రాసి ఉన్నది చూసారా, ఈ బి అని డేటా అకౌంట్ దీనికి సంబంధించిన డేటా ఇస్తాడు. ఈ బి అని ఇచ్చినాడు. ఈ బి ఎక్కడైతే ఉందో బి డేటా ఇచ్చి అది దీనికి సంబంధించిన డేటా. ఒకసారి బి అని ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, బి ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడి నుంచి. అయితే ఇప్పుడు ఇదిగోండి, CK1, CK2, CK3, CK4, CK5, CK6, CK7, CK8, CK9, CK10 10 ఇచ్చాడు. సీకేవీలు అంటే 8 ఇచ్చాడు సీకేవీలు. ఉన్న లాస్ట్ 2 LC1, LC2, తర్వాత పిన్ ఏమో STV, అంటే ఇటు నుంచి లెక్క పెట్టాడు. ఇది అలాగా LC1, LC2, CK1, 2, 3, 4, 5, 6, 7, 8 సీకేవీ. లాస్ట్ది వీకామ్, CF వీకామ్ అని ఇచ్చాడు లాస్ట్ ట్రాక్. అయితే ముందు మనం ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత అక్కడికి ఏమైనా వోల్టేజ్లు వస్తున్నాయేమన్నా చూద్దాం. ప్యానల్ బ్లాంక్ ఆన్ అవుతుందంటే వోల్టేజ్లు ఏమి రావు. వస్తే 3.3, 1.8 రావాలి తప్ప ఏం రాలే. ఇది LC1, LC2 కదా, ఏం రాలేదు. అయితే లెఫ్ట్ సైడ్ ఎఫ్ఎఫ్సి ఒకసారి తప్పించి ఆన్ చేస్తాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎఫ్ఎఫ్ తప్పించాను, ఒకసారి ఆన్ చేస్తాను. సీకేవీలు ఏమన్నా వోల్టేజ్ ఏమైనా వస్తున్నాయి లేదని. ఫ్యాన్ ఆన్ అవ్వలేదు, బ్లాంక్గానే ఉంది. లెఫ్ట్ సైడ్ది తప్పించినా సరే బ్లాంక్గానే ఉంది, ఏం రాలేదు. ఒకసారి రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి తప్పించి చూస్తాను. ఇంకేదంటే 2 సైడ్లు ఫస్ట్ కంప్లైంటే కాబట్టి 2 సైడ్లు షార్ట్ ఉందా, ఒక సైడ్ షార్ట్ ఉందా అని తెలియడం కోసం ముందు ఎఫ్ఎఫ్సీలు ఓపెన్ చేసి చూడాలి. ఓకే, రైట్ సైడ్ తప్పించాను. ఇప్పుడు పిక్చర్ ఏమన్నా డిస్ప్లే ఏమైనా ఆన్ అవుతుందా లేదా చూద్దాం. ఒకసారి చేశాను.
ఆన్ చేస్తే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిక్చర్ ఆన్ అయింది, రైట్ సైడే కంప్లైంట్ ఉందని అర్థం. ఇదిగోండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఆన్ అయింది, పిక్చర్ బూటింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ సీకేవీలో కంప్లైంట్. రైట్ సైడ్ సీకేవీలో మనం స్కానింగ్ లైన్స్ అవి రాకుండా ఏ ట్రాక్లు కట్ చేయాలన్నది క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ సైడ్ ప్రాబ్లం రైట్ సైడ్ ఉందని తెలిసింది కాబట్టి రైట్ సైడ్ ఏ ట్రాక్లు కట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఈ సైడే మనకు కంప్లైంట్ ఉంది. ఈ సైడ్ కంప్లైంట్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఏం చేయాలన్నది ఒకసారి చూస్తాను. చూడండి, ఈ స్టార్టింగ్ అలా అయితే కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఈ స్టార్టింగ్ 1, 2, 3 ఈ 3 ట్రాక్లో కూడా ఫీడ్బ్యాక్ ట్రాక్లో ఈ 3 కూడా ఫీడ్బ్యాక్ ట్రాక్లు కాబట్టి ఈ 3 ట్రాక్లో కట్ చేస్తే ప్రొటెక్షన్. అంటే ఈ ఫీడ్బ్యాక్ ట్రాక్లు కట్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే మనకి ఆన్ చేసిన కంప్లైంట్ ఉండి మనకి బ్లాంక్ అయిపోతుందో ఆ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇటు సైడ్ బాగోలేదు, డిస్ప్లేలో కంప్లైంట్ ఉందని తెలియజేసే ఫీడ్బ్యాక్ అనమాట. టీకాన్ బోర్డుకి ఆ సిగ్నల్ పంపించేసరికి టీకాన్ బోర్డు ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోద్ది. అందుకని ఇక్కడ ఫీడ్బ్యాక్ ట్రాక్లు 3 కట్ చేయాలి. ముందు ఒకసారి కట్ చేస్తాను, మళ్ళీ మనం రీసాల్వింగ్ చేసుకునేలాగా కట్ చేయాలి. మనకి అంటే ఎక్కడంటే కొద్దిగా కలుపుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో కట్ చేసుకుంటే ఈ పాయింట్కి కాబట్టి టక్మన్లా కలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఇక్కడ సపరేట్ పాయింట్ ఇచ్చారు కాబట్టి దీనికి ఇక్కడ కట్ చేయాలి. అంటే నేను కొద్దిగా ఇలా కట్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. మళ్ళీ రీసాల్వింగ్ చేసుకోవడానికి, మళ్ళీ మనం సాల్వింగ్ చేసుకోవడానికి పెద్ద పాయింట్ పక్కనే ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఇలాగా తీసుకోవచ్చు. లేదంటే 3 ట్రాక్లు ఒక దగ్గరే కట్ చేసాం అనుకోండి, ఒకవేళ కలిపినప్పుడు ఈ 3 కలిసిపోతుంటాయి, నీట్గా సాల్వింగ్ అవ్వవు. అందుకని విడివిడిగా కట్ చేస్తున్నాను. ఇక్కడికి ఇది కట్ చేశాను, ఈ పాయింట్ కట్ అయిపోయింది. ఇంకా ఇది కూడా ఈ పాయింట్ దగ్గరలో ఇక్కడ కట్ చేశాను, ఇది కూడా ఇక్కడ కట్ చేశాను. చూడండి, మనం నీట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కాబట్టి ఇలా జంపరింగ్ వేసేసుకోవచ్చు నీట్గా. అలా అయితే అంటే పూర్తిగా ఫైల్ చేస్తే ట్రాక్లు క్లియర్గా కనిపిస్తాయి, మనకు నీట్గా ఉంటుంది చేసుకునేటప్పుడు కూడా. ఓకేనా, ఒక ఫీడ్బ్యాక్ ట్రాక్లు కట్ చేశాను కాబట్టి ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే మనకి ప్రొటెక్షన్ ఫీడ్బ్యాక్ ఆగింది కాబట్టి ఆన్ అవుతుందా ఆన్ అవుతుందా చూద్దాం ఒకసారి. అంటే లైన్స్ రావడం ఎటువంటి రావడం తర్వాత సంగతి, ముందు ఆన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆన్ చేస్తాను. అంటే ఫీడ్బ్యాక్ ట్రాక్లు కట్ చేసాం కాబట్టి ఎలా ఆన్ అవుతుందో చూద్దాం. అలా ఆన్ అవుతుందా లేకపోతే బ్లాంక్లోనే ఉందా అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఆన్ అయింది, ఫీడ్బ్యాక్ ట్రాక్లు కట్ చేస్తే చాలు ఆన్ అయిపోయింది. చూసారు కదా, అంటే ఇంకా ఏం కట్ చేయలేదు. LC1 LC2 కానీ ఇంకా వేరే ట్రాక్లు ఏవి కూడా నేను కట్ చేయలేదు. ఆన్ అయిపోయింది. పిక్చర్ కూడా నాకు తెలిసి క్లియర్గానే కనిపిస్తుంది. స్కానింగ్ లైన్స్ ఇటువంటి ఏం లేవు, క్లియర్గానే ఉంది. అంటే కొంతమంది మాకు టెక్నీషియన్ సోదరులు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి గురుగారు ఒక సైడు షార్ట్ అయిందండి, అంటే కంప్లైంట్ ఉందండి, రైట్ సైడే కంప్లైంట్ ఉంది, అది రైట్ సైడ్ కంప్లైంట్ ఉంది కాబట్టి నేను
రైట్ సైడ్ అచ్చంగా కట్ చేసి ఇచ్చి వచ్చా, లేకపోతే మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కట్ చేయాలా అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు అలాగే ఇచ్చేయచ్చా గురువుగారు, ఒక సైడే కదా కంప్లైంట్ వచ్చింది, ఆ 3 ట్రాక్లే కదా ఫీడ్బ్యాక్ 3 ట్రాక్లో కట్ చేస్తే పిక్చర్ సరిపోయింది, మరి ఇచ్చేయచ్చు గురువుగారు అంటే, నేనైతే ఒక సైడ్ 3 ట్రాక్లో కట్ అయ్యాయి కాబట్టి ఇచ్చేయచ్చు అంటే మళ్ళీ కంప్లైంట్ వచ్చేస్తుంది. మళ్ళీ కూడా ఒక వారం 15 రోజుల్లో మళ్ళీ కంప్లైంట్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా చూడండి, ఎక్కడా కూడా చిన్న లైన్ కానీ ఏం కూడా లేదు, చిన్న లైన్స్ కూడా ఏం లేదు. అంటే ఈ సైడ్ కట్ చేసాం కాబట్టి ఈ సైడ్ అసలు ఎక్కడ కూడా ఒక్క లైను ఎక్కడ కూడా లేదు. అంతా సేమ్ కట్ చేయకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కట్ చేయకముందు అంటే ఎలా వస్తుందో డిస్ప్లే నీట్గా అలాగే వస్తుంది. అయితే నేను ఏం చెప్తానంటే, ఫీడ్బ్యాక్ ట్రాక్లో కట్ చేసినంతట్లోని ఇది ఓకే అని చెప్పను. ఎంచేదంటే కంప్లైంట్ ఉంది. ఫీడ్బ్యాక్ ట్రాక్లో ఏంటి, ఫీడ్బ్యాక్ ట్రాక్లో షార్ట్ అవ్వలేదు. ఇంటర్నల్గా సీకేవీలు కానీ, ఆడియో ఈవెన్ కానీ, విఎస్ఎస్ కానీ ఇటువంటివి షార్ట్ ఎక్కడొక్కడ అందులో డిస్టర్బెన్స్ ఉంది. ఇంటర్నల్లో చిన్న డిస్టర్బెన్స్కి కూడా మనకి ఫీడ్బ్యాక్ బాగాలేదు అని చెప్పేస్తుంది. కాబట్టి మనం ఫ్యాన్లో ప్రొడక్షన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ అంటే ఏదైతే టీకానికి డిస్ప్లేలో ఇంటర్నల్లో ఇబ్బంది ఉంది అని తెలియజేస్తుందో ఆ తెలియజేసే. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా 1 అవర్ అయింది ఇది ఆన్ చేసి టెస్టింగ్లో పెట్టి. 1 అవర్ అయినా సరే డిస్టర్బెన్స్ ఏం లేదు. అంటే మనం ఇంకా ఓన్లీ ఫీడ్బ్యాక్ ట్రాక్లు మాత్రమే కట్ చేశాను, ఇంకేం కట్ చేయలేదు. ఇది లైఫ్ ఉంటుందా అంటే లైఫ్ ఉండదు. ఎంచేతంటే ఖచ్చితంగా మనకి రైట్ సైడ్ కంప్లైంట్ ఉంది కాబట్టి అది ప్యానల్ ప్రొటెక్షన్లోకి వెళ్ళేది. కాబట్టి మనం దీనికి LC1 LC2 కూడా కట్ చేస్తే మంచిది. ఓకేనా. అటు సైడ్ ప్రస్తుతానికి మనకి లెఫ్ట్ సైడ్ ఏ ఇబ్బంది లేదు కాబట్టి మనకు తెలిసిన కస్టమర్ అయితే మనం చెప్పి బాగానే ఉంటుందని చెప్పి ఇచ్చేయచ్చు. ఒకవేళ 1 మంత్ 2 మంత్స్ నెల 2 నెలల్లో రిటర్న్ కంప్లైంట్ వస్తే నేనైతే ఇలా ఈ కంప్లైంట్ ఇలా వచ్చి చేసినవి అయితే ఒక సైడే రైట్ సైడ్ కంప్లైంట్ అనుకో, రైట్ సైడ్ రెక్టిఫై చేసి ఇచ్చిన టీవీలకి అయితే 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ గ్యారంటీ ఇస్తాను. గ్యారంటీ లోపు పోయినా నేను ఫ్రీగా చేసేస్తుంటాను కస్టమర్కి. మీరు మరోసారి చూడండి, ఈ టైప్ ప్యానల్కి ఈ టీకాన్ వస్తుంది చూసుకోండి. ఐసీ మీద సీసాట్ అని రాసి ఉంటుంది. ఓకేనా. ఈ టైప్ టీకాన్లోనే 3 రకాలు ఉన్నాయి టీకాన్లు. సేమ్ టీకాన్లు అంటే సేమ్ అంటే డయాగ్రామ్ మారుతుంది. సేమ్ ప్యానల్కి సరిపోదు కానీ డయాగ్రామ్ మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను దీనికి LC1 LC2 కూడా కట్ చేసి అప్పుడు కస్టమర్కి ఇచ్చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా సింపుల్గా అయిపోయే పద్ధతి ఇది. కస్టమర్కి కూడా ఇబ్బంది లేకుండా సింపుల్గా అయ్యే పద్ధతి ఇది. LC1 LC2 కూడా ఎక్కడ కట్ చేస్తానో చూడండి. ఓకే. LC1 LC2 ఫ్యాన్లు ఆఫ్ చేశాను. ఇవి 2 LC1 LC2 ట్రాక్స్, ఇదిను. కాబట్టి మనం
ఇవి రెండు కూడా మనకి చెకింగ్ పాయింట్ దగ్గర కట్ చేసుకోవడం మంచిది అనమాట. చెకింగ్ పాయింట్ దగ్గర కట్ చేసుకుంటే మనకి మళ్ళీ మనం సింపుల్గా రీసాల్వింగ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఎక్కువ కట్ చేసిన చేత ఈ ట్రాక్లో వేసిపోయింది. జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ మనం రీసాల్వింగ్ చేసుకునేదానికి నీట్గా ఉంటుంది. ఇది చూసుకోండి. సాల్వింగ్ జస్ట్ సాల్వింగ్ లెడ్తో చిన్న లెడ్ తీసి అలా పెడితే తక్కువ అంటుకుపోద్ది. మళ్ళీ మనం క్లీన్ మళ్ళీ మనం సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి, మీకు క్లియర్గా కనిపించిందని అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను. ఈసారి ఏమైనా LC1 LC2 కట్ చేసాం కాబట్టి ఏమైనా ప్యానల్స్ మీద లైన్స్ గట్రా ఏమైనా వచ్చాయేమో చూస్తాను. ఆన్ అయింది కానీ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. మనకి నీట్గానే ఆన్ అయింది. అదిగోండి, నీట్గా ఆన్ అయింది. డిస్టర్బెన్స్ ఏం లేదు. స్కానింగ్ లైన్స్ కానీ ఎటువంటి ఏం లేవు. మనం ధైర్యంగా కస్టమర్కి ఇచ్చేయచ్చు. డిస్టర్బెన్స్ ఏం లేదు. పిక్చర్ క్లియర్గా ఉంది. అదిగోండి, ఇందాక మనం ఏదైతే సీకేవీలు కట్ చేయకముందు అదే LC1 LC2 కట్ చేయకముందు ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది చూడండి. పిక్చర్ ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.